హాయ్ గైస్, ఇప్పుడే ఐ మూవీ చూసి రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఎస్పీ సీన్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి భయ్యా. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది భయ్యా. ఈ మూవీలో స్టోరీ ఏం ఉండదు భయ్యా. అండ్ హీరోకి ఎలివేషన్ సీన్స్ ఏం ఉండవు, అక్కర్లేని ఫైటింగ్ సీన్స్ గానీ ఏం ఉండవు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ కామెడీ మీద డిపెండ్ అయి ఉంటది మూవీ. ఆ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయా లేవా అంటే మాక్సిమం ఒక 10% కామెడీ సీన్స్ వదిలేస్తే మిగతా 90% ఆఫ్ కామెడీ సీన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. అండ్ ఈ మూవీలో క్యారెక్టర్స్ గానీ చాలా బాగా రాసుకున్నారు. అంటే ఒక విలేజ్ లో ఉండే వాతావరణం కానివ్వండి, అండ్ ఆ విలేజ్ లో ఉండే క్యారెక్టర్స్ ని చాలా నేచురల్ గా రాసుకున్నారు. ఇకపోతే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ మాత్రం రంగనాయకి సాంగ్ ఒకటి చాలా బాగుంది, మిగతా సాంగ్స్ అన్ని పర్వాలేదు అనిపించింది. ఇకపోతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అండ్ ప్రొడక్షన్ వాల్యూ గానీ చాలా బాగుంది. ఇకపోతే యాక్టింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చాలా రియలిస్టిక్ గా చాలా బాగా చేశారని చెప్పాలి. కాకపోతే రాజ్ కుమార్ కసిరెడ్డి గారు అయితే అద్దర కొట్టేశారు భయ్య. యాక్టింగ్ మాత్రం అతను లేకపోతే ఈ మూవీనే లేదు భయ్య. ఈ మూవీకి మెయిన్ బ్యాక్ బోన్ అంటే అతనే భయ్య, అందులో మాత్రం డౌటే లేదు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి, అది తప్పిస్తే ఇంకేం లేవు భయ్య. నన్ను అడిగితే ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్ తో కలిసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది భయ్య.